హాయ్ అండి. మన గార్డెన్లో లోటస్ చూడండి. ఇది వైలెట్ కలరు. ఇవి మనం చెరువులో ఎక్కడైనా గట్లమ్మటి తెచ్చామనుకోండి. ఇది ఏర్లు ఏర్లు తీసి ఇలా ఇలా ఇంత పొదలాగా ఉంటుంది, ఇలా తీసుకొస్తాము. అది తెచ్చిన తర్వాత మనం కుండీలో మొక్కలు నాటినట్టుగా మట్టేసి దాంట్లో పెట్టేసి టబ్లో మళ్ళీ మనం వాటరు పోయకూడదు. దాని మీద ఏర్ల మీద మట్టి పోయకూడదు. అలా పోసి మొక్కల్లాగా నాటాను నేను ఫస్ట్ టైం అయితే. ఆ వేర్లు అనేవి డ్యామేజ్ అయిపోయి కుళ్ళిపోయి నాకు మొక్క అయితే బతకలేదు, రాలేదు. కానీ చాలాసార్లు తెచ్చాను నేను. నాలుగు సార్లు తెచ్చుంటాను అలాగా చెరువుల్లో. తెస్తే అలా వేస్తే బతకలేదు. లాస్ట్ టైము నాకు ఈసారి సక్సెస్ అయింది ఇది. ఎలా చేశానంటే నేను మామూలుగా మన టబ్లో కాస్త ఇక్కడ వరకు కొంచెం మట్టేసి ఇక్కడ వరకు కిందకి చూపించాను. ఇక్కడ వరకు హాఫ్ కంటే తక్కువే మట్టేశాను. వాటర్ పోసి అలాగే ఉంచేసాను అనమాట. రోజు వాటర్ పోస్తూ మట్టి నానబెట్టాను నేను. 1 నెల 2 నెలలు అయిన తర్వాత నాకు ఒక ఫ్రెండు అలాగా ఒకటి ఇచ్చారనమాట. దాన్ని తీసుకొచ్చి నేను ఎప్పటిలాగా నాటకుండా దాన్ని ఇలా ఇలా పెట్టేసి ఇటు చూపించు, ఇలా ఊరికినే కొంచెం ఇలా మట్టి ఇలా సైడ్కి అనేసి అలా పెట్టాను. దాన్ని దుంపలాగా వచ్చింది దీనికి. అవి అలా పెట్టేశాను. అప్పుడు నాకు కొన్ని రోజులైతే 1 నెల దాకా అలాగే కొంచెం కొంచెం వాళ్ళు ఇచ్చినప్పుడు పెద్ద లీవ్స్ ఉన్నాయి ఇలాంటివి. ఆ లీవ్స్ అన్నీ కుళ్ళిపోయి ఊడిపోయినాయి అనమాట. తర్వాత నేను అలాగే ఉంచేసాను, ఏం చేయలేదు. దాన్ని మనం కదిపి బయటకు వస్తుంది కనిపిస్తుందని మళ్ళీ నొక్కి పెట్టి ఇట్లా చేస్తూ ఉంటే ఆ వేర్లు అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఫస్ట్ నేను అలా చేశాను కదా, మనకి ఉండలేదు, అలా అలా సక్సెస్ అవ్వలేదు. అందుకని ఉంటే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, మనం ఈసారి అలా చేయకూడదు అనేసి నేను ఈసారి వేరే పద్ధతిలో అలా పెట్టేసి ఇలా మట్టి తీసి ఒక సైడు అలా పెట్టేసి ఆ దుంపని ఇక ఈ లీవ్స్ ఉంటాయి కదా అవి అలా ఉన్నాయి. అలా కొంచెం కొంచెం అది సెట్ అవుతూ ఉంది. ఆ తర్వాత మా కొత్తగా ఉన్న లీఫ్ మనకి పాతవి పాసిపోయి అవి ఊడిపోయినాయి అనమాట. ఇలా అయిపోయి అది అయినప్పుడు మాత్రమే తీసి పక్కన పడేస్తున్నాను నేను. ఈ ఇక్కడ దుంప ఉంటుంది కదా, రూట్ ఉంటుంది కదా, దాన్ని అస్సలు ముట్టుకోవద్దు. అలా వదిలేస్తే అదే లోపలికి చిన్నగా ఎదుగుతూ రూట్ రూట్ అనేది వస్తూ ఉండి దానికి అదే సెట్ అయిపోతుంది. మనం అలా కాకుండా దాన్ని బయటకు వచ్చేస్తుంది, మొక్క ఏదన్నా అయిపోతుంది అని నేనైతే ఫస్ట్ టైంలో అలా చూస్తూ ఉండి దాన్ని కొంచెం కదిపి మళ్ళీ లోపలికి తోసి అలా చేశాను. అలా చేస్తే అసలు నాకు ఇప్పుడు అయితే మన గార్డెన్లో ఒక 5-6 కలర్స్ ఉండాల్సింది. వైలెటు, రెడ్డు, వైటు, ఎల్లో, 3 కలర్స్ అలా తెచ్చాను. అదే మనం నర్సరీలో తెస్తే చాలా కాస్ట్ అవుతుంది. నర్సరీ వాళ్ళు చిన్న డబ్బాలో పెట్టి ఒకే మొక్క ఒక ఫ్లవర్ ఉంటుంది, అదేమో 700, 500 అలా అంటారు. తెస్తాము. నేను అంత ఖర్చు ఎందుకని చెప్పి బయటికి వెళ్ళినప్పుడు మనం టూర్ ఏటో మనం బయటికి వెళ్ళినప్పుడు చిన్న చెరువు మనకు అందే విధంగా కాస్త లోతులో ఉండి గట్లు ఉంటాయి కదా, అట్లా ఉన్న దగ్గర మేమైతే ట్రై చేసాము, తీసుకొచ్చాము వాటిని. అలా తెచ్చినవి కూడా నేను కాపాడలేకపోయాను. ఇలా అలా చేసి లాస్ట్లో నాకైతే ఒకళ్ళు ఫ్రెండ్ ఇచ్చారు, దాన్ని నేను ఇలా కాపాడాను ఈసారి. ఇంకా ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. వాళ్ళు ఇచ్చినప్పుడు అయితే దానికి ఫ్లవర్ ఉంది. అవన్నీ పోయినాయి కదా, మన దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ దీనికి రూటు లోపలికి వెళ్ళి ఆ మట్టిలో సెట్ అవ్వడానికి మన దగ్గర టైం పట్టుద్ది. ఇక ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుందో మనకైతే తెలవదు. ఇదైతే నాకు సక్సెస్ అయ్యింది అనుకుంటున్నా. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మన ఛానల్లో వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. అలా చేయండి. కంగారుగా చేసి మనం దాన్ని ఎందుకంటే అది రూట్స్ దానికి మొక్క అయితే ఇంత ఉంటుంది, ఇట్లా తీసినప్పుడు చెరువులో నుంచి మనకి ఇంత ఉంటుంది.
ఆ ఎరువులు అవి ఏర్లు అనేవి అసలు చాలా సున్నితంగా ఉంటాయి, తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. మన మొక్కల్లా కాదు ఇది. బతకడానికి అంతే కేర్ తీసుకోవాలి మనం, తర్వాత కూడా అంతే ఉండాలి. అది పెట్టిన తర్వాత చక్కగా దానికై అదే రూటు మట్టిలో చూసుకుంటుంది అన్నమాట. ఇలా వెళ్ళిపోతుంది, లైట్గా నిదానంగానే వెళ్తుంది. అలా వెళ్ళి ఇలా సెట్ అయింది నాకు ఇది. ఇక్కడ చూపించరా, ఇక్కడ దగ్గరికి చూపించు. ఇలా సెట్ అయింది ఇక్కడ. ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇదిగో ఇదిగో చూడండి, ఇక్కడ ఎక్కడ ఉండాలి ఒకటి, ఇదిగో ఇలా ఇలా ఇదిగో ఇవి చిన్నవి వస్తున్నాయి. దాన్ని అస్సలు మనం కదపకూడదు, అదే సెట్ అయిపోతుంటుంది. ఇప్పుడు మనం ఇంకా 2-3 టబ్బులు వాటర్ పోసుకొని ఇట్లానే మట్టి వేసుకొని పెట్టుకొని, ఇంకా నేను అక్కడ కూడా ఒక టబ్బు రెడీ చేసి ఉంచాను, కానీ నేను బయటకు వెళ్ళట్లేదు. ఈసారి మళ్ళీ మనం ఎక్కడికన్నా టూర్ వెళ్ళినప్పుడు ఎక్కడన్నా దొరికితే నాకు, నేను మళ్ళీ ఆ టబ్బులో కూడా వాటర్ పోసి ఉంచుకుంటాను. ఆల్రెడీ మట్టి వేసి ఉంచాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి బాగా బనానా తొక్కలు పెట్టేసి బాగా అది పొడి చేసి, ఎండబెట్టి పొడి చేసి మిక్సీలో వేసి, అది సన్న క్లాత్లో కానీ లేకపోతే టిష్యూ పేపరు మన ఉంటుంది కదా, అది దాంట్లో చుట్టేసి ఇట్లా కొంచెం వేసి పొడి ఒక స్పూను ఈ సైడ్ ఎక్కడన్నా పెట్టుకోవాలి. అప్పుడు మనకి దీనికి బలం సరిపోద్ది. వేరే ఎరువులు ఏమన్నా వేసినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఒకసారి పైన పెద్దదే ఉంది లోటస్ మనకి గార్డెన్లో, టెర్రస్ గార్డెన్ మీద. అయితే నేను ఆ టబ్బులో ఏం చేశానంటే, ఈ టబ్బు ఇలా ఉంది, ఇలా మొక్కలు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఫ్లవర్స్ కదా ఈ టబ్బులన్నీ, వీటిల్లో నేను డిఏపి అంటారు కదా, ఆ డిఏపి ఇలా ఇలా కొంచెం ఈ మొక్కలు చేసుకుంటూ వెళ్తూ పొరపాటున ఈ టబ్బులో పడినాయి, 4 గులికల లాంటివి పడిపోయినాయి. ఏం కాదులే, అది కూడా బలమే కదా, దీనికి బాగానే ఉంటుంది అని వదిలేసాను, నేను పట్టించుకోలేదు. నాకైతే ఆ మొక్క మొత్తం డ్యామేజ్ అయిపోయి, ఆ లీవ్స్ అన్నీ ఎండిపోయి, చాలా అది ఫ్లవర్స్ వస్తుందో కూడా తెలవదు. ఇంకా నాకు డ్యామేజ్ అయిపోయింది, అలాగే ఉంచాను, ఏమైందో తెలవదు. అది నేను నర్సరీలో కొన్నాను, చాలా కాస్ట్ పెట్టి కొన్నాను. ఆ కొన్నది అలా అయిపోయింది నాకు. ఇప్పుడైతే మాత్రం బనానాది పొడి కొంచెం ఎండబెట్టి ఆ పొడి చేసుకొని ఈ సైడు ఇలా మట్టిలోకి వచ్చుతాను నేను. అలా కుచ్చితే ఏంటంటే దానికి సరిపోతుంది. అది 2 రోజులు 3 రోజులకి ఒక లోటా నీళ్ళు కొంచెం పోసుకోవాలి. మరి కింద దాకా ఎండిపోయేలాగా ఉంటే మనకి మొక్క అనేది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. నేను అలా చేస్తాను. మళ్ళీ ఆల్రెడీ ఒకసారి బనానాది పెట్టాను, అందుకనే నాకు తొందరగా లీవ్స్ వస్తున్నాయి. మళ్ళీ నెలకి 2 నెలలకి అలా పెడుతూ ఉంటాను. ఇవి లీవ్స్ రావాలంటే కొంచెం, ఇది ఫ్లవర్స్ రావాలంటే మళ్ళీ టైం పట్టుద్ది. ఈ లోటస్ మనం ఫ్లవర్స్ లాగా ఇవి మందారం గులాబీ లాగా తొందరగా ఫాస్ట్గా అయితే రావు. మనం ఎదురు చూస్తూ ఉండాలి దీనికోసం, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. కానీ ఎక్కడో చెరువులో ఉండాల్సిన మొక్కని మన గార్డెన్లో ఉంది అంటే మనకి చాలా అదొక వెరైటీ. ఇవన్నీ అందరికీ ఉండేవే, ఇది ఉందంటే స్పెషల్ అనమాట మన గార్డెన్లో. నేనైతే ఇంకా 4-5 కలర్స్ పెట్టాలి అనుకుంటున్నాను, దొరికితే మాత్రం తెస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలా చేయండి దీన్ని. ఈ లోటస్ మాత్రం అలా చేయండి, మీకు వస్తుంటాయి ఇవి. వీటికి ఎప్పుడు మనం డైలీ వాటర్ పోయాలి, ఈ మొక్కల్లాగే కాసుకొని ఉండాలి అలా ఏం ఉండదు. ఆ వాటర్ తగ్గినప్పుడు కాసిన వాటర్ వేస్తే చాలు, ఇదే ఈజీ. కానీ బతకడం మాత్రం చాలా కష్టం. బతికింది అంటే చాలా ఈజీ మనకి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?